సో దాని ద్వారా సర్కారు వచ్చేసినాం. మేము మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మొన్న ఏదైతే ఫలితాలను మ్యానిపులేట్ చేద్దామని ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్కి ఫలితాలు విడుదల ముందు ఎంటర్ అయ్యారో దాని ద్వారా రోహిత్ రెడ్డి గారు కానీ ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం, దాన్ని 132 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు చేయడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం అధికారులకే ఉన్నదా, అది అధికార పార్టీకే ఉన్నదా, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తప్పులేంది, పోలీసులు వీళ్ళు ఎంటర్ చేయడం వల్ల అబ్జెక్షన్ తెలియజేయడంలో, అలాగే ఫలితాలు విడుదల కాకముందు మ్యానిపులేట్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మేము చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ని ఎలక్షన్స్ని బైకాట్ చేసుకున్నాం.